ఇదిగోండి ఇది బియ్యం కడిగిన నీళ్ళు టీ వడకట్టిందండి. మనం సీజన్తో పని లేకుండా మల్లెపూలు పూయించాలంటే మంచి లిక్విడ్ అని అనుకోవచ్చు. అందులో ఇదిగోండి 2 ప్యాకెట్లు నేను టీ పొడి కట్ చేసుకొచ్చాను, కాఫీ పొడి. బ్రూ కాఫీ ఏదైనా పర్వాలేదండి, ఏ కాఫీ పొడైనా పర్లేదు. ఇలా వేసుకుంటే మనం కొంచెం పూలు అనేవి పోస్తాయి అన్నమాట. ఇంట్లో వేసుకొచ్చాను, ఇంకా కొన్ని ఉన్నాయి. ఇవ్వండి 2 రోజుల నుంచి అలా ఉంచానండి నీళ్ళన్నీ. వీటిలో నీళ్ళు ఏం కలపక్కర్లేదు, ఇలాగే మనకి కావలసిన మొక్కలన్నిటికీ. ముఖ్యంగా ఏంటంటే మల్లె మొక్క ఇప్పుడు కాస్తుంది అనమాట, మల్లెపూలు. మల్లె చెట్టు చూసారా, కట్ చేసిన తర్వాత వర్షాలకు చిగురు వచ్చింది, అలాగే మొగ్గలు వస్తున్నాయి. మళ్ళీ మొగ్గలు వచ్చినప్పుడు నేను కొంచెం కిచెన్ కంపోస్ట్ ఇచ్చాను. ఇదంతా ఇలా వస్తున్నాయి, వర్షాల్లో అలాగే ఉంటాయండి. అయితే కిచెన్ కంపోస్ట్ ఇచ్చానండి, ఇలా వచ్చింది. ఇప్పుడు ఈ పూత మీద ఇలా ఉంటున్నప్పుడు నేను ఏం చేయాలంటే కొద్దిగా వేసుకున్నాను నీళ్ళు, వర్షం నీళ్ళు ఇలా కలిపేసుకొని మంచి వాసన వస్తుంది, కాఫీ వాసన. ఎక్కువ ఏం పొయ్యక్కర్లేదు, కింద కారిపోకుండా కొంచెం అలాగా పూతలు వచ్చే వాటికి. ఇవ్వండి, నాకు ఇది పసుపు చెట్లు కూడా ఇంకా పూత రాలేదు, అందరికి వచ్చింది కానీ నాకు రాలేదు. దీనికి కూడా ఇస్తున్నాను. ఇప్పుడే అన్నీ కట్ చేస్తానండి, వంకాయ హార్వెస్ట్ అయిపోయింది ఉదయమే. ఇలా ఇచ్చుకుంటే మనకు అన్నీ పువ్వులు బాగా పూస్తాయి అన్నమాట. మందారానికి ఈ మందార మొగ్గలు ఏటో ఇలా అయిపోతున్నాయండి, తెలియట్లేదు, పువ్వులు కొరికేస్తున్నాయి. వంకాయలు ఏదైనా పూత వచ్చేదానికి ఇచ్చుకుంటే, ఇదైతే నాకేం వచ్చిన పూత చీమలు తినేసాయి కదా, మనసు బాధ అనిపించింది. దీనికి కూడా కొద్దిగా ఇచ్చి ఆయన బెండ మొక్కలకి ఇచ్చుకుందాం. బెండకాయలు రోజు తప్పించి రోజు 1/2 కేజీ వేసి వస్తున్నాయండి. అదిగో వీటికి కూడా ఇచ్చాం కదా, అవి ఇంకా వస్తాయి ఎక్కువ. ఇందులో పంపరపల్స్ ఉంది, నేను ఈ బెండ చెట్టు వేయడం వల్ల మొత్తం బలవంత ఇదే లాగిస్తుంటుంది. చూడండి ఎంత ఇదైపోయిందో మాను. ఉదయమే తీసాను, దీనికి కూడా కట్ చేసేసామండి పాపం తల్లికి. దీనికి కూడా కాఫీని వేడిచ్చా.